పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నర్సాపురం మండలాల్లోని తుఫాను పునరావాస కేంద్రాలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరిశీలించారు. షెల్టర్లలో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వాణిలంక గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరిశీలించారు. దీని ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలు ఏతున్నాయో అందరు ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. దాదాపు 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నర్సాపురంలో 8, మొగల్తూరులో 8 పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ తరలించి పెద్ద ఎత్తున ఆహార సౌకర్యాలు, పెద్ద ఎత్తున వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాం. ప్రజలు ఈ విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఆర్డీఓ ఆఫీసుల్లో, కలెక్టరేట్ లో ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షార్ట్ లైట్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్స్ కి మాట్లాడడానికి ప్రభుత్వం చర్యలు చూపెట్టింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.